విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది విద్యుత్ ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేసింది. ప్రతి ఏటా విద్యుత్ ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని డిస్కంలు ప్రభుత్వానికి నివేదిస్తాయి. ఛార్జీలు పెంచితే ప్రజలపై భారం పడుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచొద్దని ముఖ్యమంత్రి డిస్కంలకు సూచించారు. ప్రస్తుతం ఉన్న ఛార్జీలని అమలు చేయాలని స్పష్టం చేశారు. సీఎం నిర్ణయంతో ఈసారి విద్యుత్ ఛార్జీల్లో ఎలాంటి మార్పు ఉండబోదని డిస్కంలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది విద్యుత్ ఛార్జీల వాతలకు ప్రభుత్వం స్వస్తి పలికింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఛార్జీలు పెంచరాదని నిర్ణయించింది. ఉన్న వాటినే 2025-26లోనూ యథాతథంగా కొనసాగించాలని డిస్కంలను ఆదేశించింది. విద్యుత్ టారిఫ్ రెగ్యులేషన్స్ ప్రకారం ప్రతి ఏటా నవంబర్ 30లోగా తదుపరి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ టారిఫ్ ఏఆర్ఆర్ ప్రతిపాదనలను డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాలి. ఈ మేరకు 2024-25కు సంబంధించి విద్యుత్ ఛార్జీల పెంపునకు ప్రతిపాదనలను డిస్కంలు గత ప్రభుత్వ హయాంలోనే సిద్ధం చేశాయి. అయితే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అప్పట్లో సంస్థలు అనుమతి కోరగా ప్రభుత్వం తిరస్కరించింది. ప్రస్తుత ఛార్జీలని 2025-26లోనూ యథాతథంగా కొనసాగించాలని డిస్కంలకు స్పష్టం చేసింది. విద్యుత్ ఛార్జీల పెంపును ప్రతిపాదించకుండానే 2025-26 సంవత్సరం వార్షిక ఆదాయ అవసరాల నివేదిక టారిఫ్ ప్రతిపాదనలను విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించేందుకు డిస్కంలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ప్రస్తుత ఛార్జీలనే 2025-26లో కొనసాగించాలని ప్రతిపాదిస్తూ వారంలో ఈఆర్సీకి ఏఆర్ఆర్ టారిఫ్ ప్రతిపాదనలను సమర్పిస్తామని డిస్కంల వర్గాలు తెలిపాయి. ఉత్తర దక్షిణ డిస్కంలు 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6,299 కోట్ల కొత్త నష్టాలను మూటగట్టుకోగా అంతకు ముందున్న నష్టాలతో కలిపి వాటి మొత్తం నష్టాలు 57,448 కోట్లకు చేరాయి. ఒక్క టీజీఎస్పీడీసీఎల్ నష్టాలే 39,692 కోట్లకు చేరగా టీజీఎన్పీఎస్సీఎల్ 17,756 కోట్ల నష్టాల్లో ఉంది. ఇటీవల జరిగిన తాజా సమీక్షలో డిస్కంలు సీఎం రేవంత్ రెడ్డికి విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు ఈ విషయాన్ని వివరించాయి. డిస్కంలు నష్టాల్లో ఉన్నాయని, ఛార్జీల పెంపు అనివార్యంగా మారినట్లు డిస్కంల సీఎండీలు తెలిపినట్లు సమాచారం. గృహ అవసరాలు మినహాయించి పారిశ్రామిక, ఇతర వాణిజ్య కేటగిరీల విద్యుత్ ఛార్జీల పెంపునకు అనుమతించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎలాంటి ఛార్జీల పెంపు జోలికి వెళ్లవద్దని సీఎం, డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఛార్జీలనే వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొనసాగిస్తామని పేర్కొంటూ ఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఈ నెల 18న ఈఆర్సీకి ఏఆర్ఆర్ టారిఫ్ ప్రతిపాదనను సమర్పించే అవకాశం ఉంది. ఫలితంగా డిస్కంలకు కొత్తగా వచ్చే నష్టాలు అంచనా వేసి ఈఆర్సీకి సమర్పించే ప్రతిపాదనల్లో ఆర్థిక లోటును ఆ సంస్థలు చూపనున్నట్లు తెలుస్తోంది. వీటిని ఈఆర్సీ పరిశీలించి ఆమోదించిన నష్టాల మొత్తాన్ని డిస్కంలకు ప్రభుత్వం రాయితీగా ఇస్తేనే విద్యుత్ ఛార్జీల పెంపు భారం నుంచి ప్రజలకు ఉపశమనం కలుగుతుంది.